సో ఫ్రెండ్స్ మా స్ట్రైక్ పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుంది. దగ్గర 12 గంటలు కంటిన్యూ స్ట్రైక్ చేసినాం. అయినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేదు ఎంఆర్ఎఫ్ యాజమాన్యం. మావాడైతే నైట్ షిఫ్ట్ నుంచి ఇంకా ఇప్పటిదాకా మెల్కనుండు, తిండి లేదు, నిద్ర లేదు. నీళ్ళు కూడా తాగనీయకుండా లోపల వాటర్కి లాకేసుకోరు, వాష్రూమ్స్కి లాకేసుకోరు. మా బతుకైతే నాతో పాటు మీరు కూడా ఇంతమంది కంపెనీ బయటనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు పోలీసులు వచ్చారు కానీ పోలీసులు ఖాళీ యాజమాన్యానికి సపోర్ట్ ఇస్తుంది. దగ్గర 270 మంది జీవితాలతో ఎంఆర్ఎఫ్ యాజమాన్యం ఆడుకుంటుంది. వాళ్ళందరికీ కన్ఫర్మ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. డైరెక్ట్ ముఖం మీద ఇప్పుడు ఇయ్య అని చెప్పి 4 సంవత్సరాలు కుక్క చాకరీ చేయించుకోరు, గొడ్డు చాకరీ చేయించుకోరు. ఇంకా మా వాళ్ళు చేస్తుంటుంది కంటిన్యూ. ఇప్పుడే న్యూస్ రిపోర్టర్స్ కూడా వచ్చారు. అలాగే పోలీసులను పిలిపించి మమ్మల్ని కంపెనీ లోపలికి వెళ్ళి బయటికి రాగా పంపించారు. దగ్గర 50 మంది పోలీసులు వచ్చారు. మొత్తం మా బతుకులు ఆగం చేశారు కొడుకులు అయితే మొత్తం. జస్టిస్ 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 దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మాకు శక్తి ఉన్నంత వరకు మేము పోరాడతాం. మాకు వాళ్ళైనా సపోర్ట్ రావాలనుకున్న వాళ్ళు రావచ్చు.